టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అరెస్ట్ అవబోతున్నాడా? అసలు ఇప్పుడు తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. సో టీవీకే ప్రస్తుతం రిజల్ట్స్ లో ముందంచులో ఉంది. కానీ టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్ అయితే దాటలేదు. అంటే గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ ని దాటాలి. 118 సీట్లను కంపల్సరిగా గెలవాల్సిన పరిస్థితి. మొత్తం తమిళనాడులో 234 నియోజకవర్గాలు ఉంటే అందులో టీవీకే 108 నియోజకవర్గాలు గెలిచింది. సో ఇప్పుడు టీవీకే గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే ఇంకొక 10 సీట్లు కావాలి, 10 నుంచి 12 సీట్లు కావాలి. సో ఆ సీట్లు ఎవరిస్తారు, ఎలా ఇస్తారు? కాంగ్రెస్ నుంచి వస్తాయా లేకపోతే బీజేపీ నుంచి వస్తాయా? అంటే విజయ్కి ఎటువైపు నుంచి వచ్చినా కూడా ముప్పే. కాంగ్రెస్ దగ్గర నుంచి తీసుకుందాం అంటే త్రిష ఒప్పుకోదు. బీజేపీ దగ్గర నుంచి అంటే అన్నా డిఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ దగ్గర నుంచి ఆ బీజేపీకి వచ్చినవి అలాగా పొత్తులో ఉన్నవి కలిపి తీసుకుందాం అంటే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే అతను ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలోనే బీజేపీ పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేశాను. బీజేపీ ఐడియాలజీకి నేను పూర్తిగా వ్యతిరేకం అని చెప్పాను. సో ఇక క్లియర్గా చెప్పేది ఏంటంటే టీవీకే పార్టీ ఇప్పుడు 2గా చేరబోతుంది. ఎస్, ఒక పక్క టీవీకే అంటే త్రిష, విజయ్ కజగం. అసలు ఈ పూర్తి పేరు ఇది, త్రిష విజయ్ కజగం అనే పార్టీ. అది దాన్ని ఏంటంటే తమిళ్ వెక్టరన్ కజగన్గా మార్చేశారు. సో ఇప్పుడు ఇది కాస్త 2 భాగాలుగా చీలిపోతుంది. ఎందుకంటే త్రిష బీజేపీకి సపోర్ట్, విజయ్ బీజేపీకి యాంటీ, వ్యతిరేకత చూపించే పర్సన్. కానీ ఇప్పుడు గెలవాలంటే బీజేపీ సపోర్ట్ తప్పని పరిస్థితుల్లో అవసరం ఉంది. తీసుకున్నా ముప్పే, తీసుకోకపోయినా ముప్పే. తీసుకుంటే ప్రజల దగ్గర నుంచి ముప్పు, తీసుకోకపోతే బీజేపీ దగ్గర నుంచి ముప్పు. దాని గురించి కూడా క్లియర్ గా చెప్తా. సో కేజ్రీవాల్ మీ అందరికి బాగా తెలుసు కదా, లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ 2024 సిబిఐ ఈడీ వారి నివాసం వారి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి రైడ్స్ చేసి కేజ్రీవాల్ ని ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత 2024లో ఇదే లిక్కర్ స్కామ్ కి సంబంధించి హేమంత్ సోరెన్ 2024లో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అంటే సీఎం పదవిలో ఉన్నప్పుడే వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను విజయ్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా, విజయ్ని ఏ రకంగా అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు అనే దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను. సో బీజేపీకి తమిళనాడులో ఆధిపత్యం సరిగ్గా లేదు. ఎప్పటి నుంచో కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. చివరికి అన్నా డిఎంకేతో చేతులు కలిపి కూటమితో ఎన్డీఏతో అక్కడ పోటీ చేసింది. అయినా కానీ బీజేపీకి అక్కడ ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసా? 1 సీట్ వచ్చింది. 1 సీట్ వచ్చిందంటే అర్థం చేసుకోండి, ఆ 1 సీటు కూడా అన్నా డిఎంకే పర్సనే. అతన్ని నిలబెట్టి అక్కడ పోటీ చేపించారు. అంటే బీజేపీ ఓవరాల్గా తమిళనాడులో 0. కానీ అక్కడ ఎలా అయినా సరే ఆధిపత్యం సంపాదించుకోవాలి. దానికోసం బీజేపీ ఏదైనా చేస్తాం. సో తలపతి విజయ్ ఇప్పుడు కనుక మాట వినకపోతే తనపైన కొన్ని కేసులు ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. నేను నిన్న కూడా వివరించాను. చాలా మంది నన్ను తిట్టే ప్రయత్నం చేశారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ కూడా చెప్పలేము. ఇప్పుడు విజయ్ నిజంగానే సీట్లో వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన వారు మళ్ళీ జంపింగ్ అయితే మళ్ళీ ప్రభుత్వం పడిపోతుంది. వెంటనే ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం కూడా ఉంది. మన భారతదేశంలో చాలా స్టేట్స్ లో కూడా ఇటువంటి చరిత్ర ఉంది. ఇంతకుముందు ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటువంటి స్టేట్స్ లో కూడా ఫామ్ చేసిన తర్వాత కూడా గవర్నమెంట్స్ డౌన్ అయిపోయి తర్వాత ప్రెసిడెంట్ రూల్స్ వచ్చాయి, మళ్ళీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. తమిళనాడులో కూడా జరిగే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ప్రజలు కావచ్చు లేకపోతే ఇతర మన సౌత్ లో ఉన్న స్టేట్స్, కర్ణాటక అలాగే మన ఆంధ్ర, తెలంగాణ, ఇవన్నీ కూడా విజయ్ ఎలా వచ్చేసాడు అనేది షాకింగ్ అవుతున్నామో, మళ్ళీ రీఎలక్షన్స్ వస్తే కూడా అలానే షాకింగ్ అవ్వాల్సిందే. సో విజయ్ పైన ఉన్న కేసులు ఏంటి అనేది, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఎలక్షన్ రూల్స్ వైలేషన్ కేసెస్ ఉన్నాయి, ముఖ్యంగా స్టాంపేడ్ కేసు కూడా ఉంది. దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. తర్వాత ఎలక్షన్ కి సంబంధించి అఫిడవిట్ ఇష్యూ ఉంది. ఇంకా అతను పర్సనల్ గా డైవర్స్ కేసు కూడా ఒకటి నడుస్తూ ఉంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్, ఎన్నికల నియమాల ఉల్లంఘన. మార్చ్ 31 చెన్నై పరంబార్ నామినేషన్ రోజు, ఇతను నామినేషన్ వేయడానికి వెళ్ళిన రోజు
ఎన్నికల కోడ్ని అతను ఉల్లంఘన చేశాడని చెప్పేసి ఇతని పైన ఎలక్షన్ కమిషనే ఒక కేసు పెట్టింది. సో ఇది ఖచ్చితంగా అతనికి ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే బీజేపీతో చేతులు కలపకపోతే ఇబ్బంది. బీజేపీతో చేతులు కలిపితే ఇబ్బంది లేదు, బీజేపీతో చేతులు కలపకపోతే ఇబ్బంది. ఇంకా రాజకీయ అంటే అసలు రాజకీయ చరిత్ర లేకుండా చేయొచ్చు. అటువంటి పరిస్థితి ఇప్పుడు విజయ్కి అక్కడ ఉంది. ప్రజల మద్దతు ఉంది, ప్రజల మద్దతు నేను లేదనట్లే. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మద్దతు ఉంది, ప్రజల దగ్గర నుంచి మద్దతు ఉంది. కానీ అసెంబ్లీకి పోవాలంటే సీట్లు కావాలి, సీఎం కావాలంటే సీట్లు కావాలి. సో అవి లేకపోవడం వల్ల గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోయారు. చివరికి ఎన్డీఏలో భాగస్వాములై ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కొత్త గవర్నమెంట్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా అదే జరగవచ్చు. సో ప్రస్తుతం తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ కాస్త చాలా ధూమరాన్ని అయితే రేకెత్తుతున్నాయి. ఒకసారి ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏమేం కేసులు అనేది నేను జస్ట్ నార్మల్గానే చెప్పాను. ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు స్క్రీన్ పైన. కరూర్ తొక్కిసలాట కేసు 2025-2026 సెప్టెంబర్ 2025లో కరూర్లో జరిగిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 నుంచి 41 మంది మరణించిన ఘటనలో విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కజగం టీవీకే సీనియర్ నాయకులపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో విజయ్ని సిబిఐ సాక్షిగా విచారించి తర్వాత విడాకుల కేసు విజయ్ మరియు అతని భార్య సంగీత స్వర్ణలింగంకు సంబంధించిన విడాకుల పిటిషన్ కుటుంబ న్యాయస్థానం విచారిస్తుంది. ఈ విచారణలు 2026 మధ్యకాలం వరకు కూడా కొనసాగనున్నాయి. అలాగే జెండా ట్రేడ్ మార్క్ వివాదం 2026 విజయ్ యొక్క టీవీకే పార్టీ జెండా అప్పటికే నమోదైన ఒక చిహ్నాన్ని పోలి ఉందని ఆరోపిస్తూ దాఖలైన ట్రేడ్ మార్క్ ఫిర్యాదుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు అతనికి నోటీస్ కూడా జారీ చేసింది. తర్వాత ఆదాయపు పన్ను జరిమానా కేసు 2015 జరిగిన సోదాల అనంతరం 15 కోట్ల ఆదాయాన్ని వెల్లడించినందుకు ఐటీ శాఖ విధించిన 1.5 కోట్ల జరిమానాను తొలగించాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు కూడా దాన్ని కొట్టివేసింది. తర్వాత విలాసవంతమైన కారు దిగుమతి కేసు. ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న విలాసవంతమైన కారు పన్ను మినహాయింపు విషయంలో విజయ్ న్యాయ వివాదంలో చిక్కుకున్నాడు. దీనిపై కోర్టు స్టే జారీ చేసింది. ఇంకా అతని సినిమాలకు సంబంధించి కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అలాగే ఈ కార్లకు సంబంధించింది కూడా రాజకీయంగా పెద్ద ఇబ్బంది పెట్టే కేసు అయితే కాదు. కానీ అతనికి రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఉన్న కేసులు అయితే మాత్రం ఒకటి జెండా ట్రేడ్ మార్క్, ఇంకొకటి విడాకులకు సంబంధించింది, ఇంకొకటి కరూర్ తొక్కిసలాట. అవి కాకుండా ఈ ఎలక్షన్ కోడ్ని ఏదైతే ఉల్లంఘించాడో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్, ఎన్నికల నియమాలు ఉల్లంఘన, మార్చి 31 తారీఖున చెన్నై పెరంబర్ నామినేషన్కి వెళ్తున్నప్పుడు అతనితో పాటు వందల సంఖ్యలో చాలామంది అతని అభిమానులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. సో దానికి సంబంధించి అతని పైన కేసు నమోదైంది. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, సో విజయ్ ముందు ఇలాంటి కేసులు అతని పైన పెట్టి విజయ్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను విజయ్కి వ్యతిరేకిని అయితే మాత్రం కాదు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నుంచి అతను కొన్ని సీట్లు, అలాగే పిఎంకే నుంచి, అలాగే ఇతర సిపిఐ సిపిఎం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సీట్లు తెచ్చుకుంటున్నాడో, ఒకవేళ అదే కనుక జరిగితే అక్కడ వచ్చిన ఏడాదిలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే త్రిష ఈ కాంగ్రెస్ కావచ్చు, ఈ పిఎంకే కావచ్చు, ఐయుఎంఎల్ సిపిఐ వీటన్నిటికీ కూడా తను వ్యతిరేకి. కాంగ్రెస్కి పక్కా వ్యతిరేకి, బీజేపీకి పక్కా సపోర్ట్. అమిత్ షా గారు ఎందుకు కాల్ చేస్తారు? త్రిష అమిత్ షా గారిని ఎందుకు కలవడానికి ట్రై చేసింది? సో చూడండి. సో నేను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా ఇవి కలుపుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేసేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సరే, మీరు అన్నట్టుగానే నేను అనుకున్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా, అందరూ అనుకున్నట్టుగా ఇవన్నీ కలుపుకుంటే 13 సీట్లు, 13 + 108 121. 121లో ఒక 5 సీట్లు ఇవి కాకపోవచ్చు. విజయ్ పార్టీలో గెలిచిన ఒక 5 సీట్లు వెళ్ళిపోతే ప్రభుత్వం కూలిపోతుంది. ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా 20 నుంచి 30 సీట్లు
మెజారిటీ ఉండాలి కంపల్సరిగా. మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక 20 నుంచి 30 సీట్లు ఉండాలి. అప్పుడే ఆ ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే కూలిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో బీజేపీ తమిళనాడులో ఆధిపత్యం కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అవుతుంది. కాబట్టి ఇప్పటికే అమిత్ షా గారు కూడా విజయ్ గారికి కాల్ చేయడం, మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి అంటున్నారు. త్రిష గారు కూడా అమిత్ షా గారితో మాట్లాడారు, ఇవన్నీ కూడా జరిగాయి అంటున్నారు. విజయ్ యొక్క తండ్రి గారు డైరెక్ట్గా నేను కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్ళిపోతున్నామని అనౌన్స్ చేయటం, అలాగే కాంగ్రెస్ కూడా రీసెంట్గా కొన్ని పోస్టులు కూడా పెట్టింది అఫీషియల్గా ముందుకు వెళ్ళబోతున్నామని. సో దీంతో త్రిష గారు కొన్ని సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ టీవీకే పార్టీలో గెలిచిన కొన్ని సీట్లతో ఆమె అన్నా డిఎంకేకి సపోర్ట్ ఇచ్చే దిశగా వెళ్ళబోతుంది అనేది కూడా చెప్తున్నాను. అది ఎన్ని సీట్లు అనేది అయితే మాత్రం నేను కన్ఫామ్గా చెప్పలేను. అన్నా డిఎంకే పేరు ఎందుకైతే చెప్పానంటే అన్నా డిఎంకే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఈ సిపిఐ, ఈ కాంగ్రెస్ పార్టీ, మిగతా ఈ ఏవైతే ఉన్నాయో ఇండిపెండెంట్గా గెలిచిన ఇవి పార్టీలతో విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ ఆ గవర్నమెంట్ నిలబడదు. ఒక్క 2-3 తేడా వచ్చిన గవర్నమెంట్ కూలిపోతుంది. కంపల్సరీగా 118 దాటి సీట్లు ఉండాలి. కానీ ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 121 కొంచెం 2-3 తేడా వచ్చినా ఆ ప్రభుత్వం కూలిపోతుంది. పైగా విజయ్కి రాజకీయ అనుభవం కూడా లేదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎవరో 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇట్లాంటి సినిమా సంబంధించిన వీళ్ళందరూ కూడా ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఈ ఆఫీసర్ల కన్నా చాలా తెలిసిన వారా? సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో అలా కూడా చూసి కామెంట్స్ చేయండి. ముందు మంచిగా సినిమాలోకి వస్తారు, తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారు. అక్కడ దోచుకున్నంతా ఇక్కడ దాచుకుంటారు. ఇక్కడ దోచుకున్న దాన్ని ఎట్లా దాచుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలి అనేది అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దాని గురించి ఏదైనా మాట్లాడవచ్చు.